అండి, కిచెన్ వేస్ట్ తోటి మనం కంపోస్ట్ తయారు చేసుకునే క్రమంలో 2 రకాల ఉపయోగాలు ఉంటాయండి. అవి ఎలాగా నేను చూపిస్తున్నాను. 2 బకెట్లు, నేను ఆల్రెడీ 2 బకెట్లు అనమాట ఇవి. కింద బకెట మామూలుగా ఉంటుంది, హోల్ ఏముండదు. పై బకెట్లో మాత్రం హోల్ ఉంటుంది. చూశారు కదా, అంతకుముందు నేను ఇందులో వేసేదాన్ని. ఇప్పుడు దాంట్లో మనం కిచెన్ వేస్టు, ఏదైనా బియ్యం కడిగిన నీళ్ళు అట్లాంటివన్నీ దాంట్లో వేసినప్పుడు మనకి ఆ పైన డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ కింద ఆ జ్యూస్ అంతా కింద బకెట్లోకి చేరుతుంది. ఇది ఎలా నేను తీయాలి అని ఆలోచించి ఒక హోల్ పెట్టాను అనమాట. ఆ కింద బకెట్కి ఒక హోల్ పెట్టాను. ఆ హోల్ పెట్టి పైన మనం చెత్త ఎంత వేసినప్పుడు మట్టి కూడా కింద జారకుండా ఉండడానికి ఒక మెష్ పెట్టాను. చూశారు కదా, ఆ మెష్ పెట్టినప్పుడు నీకు మట్టి పడదు, మట్టి లోపలికి పడదు, ఓన్లీ దాంట్లో జ్యూస్ మాత్రమే దిగుతుంది అనమాట. ఇప్పుడు మనం కిచెన్ వేస్టు అవన్నీ ఇందులో ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇది అట్ట మొక్కలు కూడా మనకి ఎత్తవాములకి బాగా పనికొస్తుంది. ఆ మెష్ పైన ఎత్త ముక్కలు పెట్టి నేను ఈ విధంగా కిచెన్ వేస్టు డే టు డే వచ్చినవన్నీ అందులో వేస్తూ ఉంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లాంటివన్నీ వేసి కొంచెం మట్టి పైన చల్లుకోవచ్చు. మనం ఏ ఉన్నా కూడా అందులో వేసేసుకుంటే మనకి బాగా కంపోస్ట్ అయిపోతుంది. ఇది వేరే రకమైన కంపోస్ట్ తయారీ నేను ఈ మధ్య తయారు చేశాను. చూశారు కదా, దీంట్లో మనం ఇంకా చెత్త మన దగ్గర వేరే బకెట్లో ఉన్న ఆ చెత్త అంతా వేసేస్తున్నాను. చూడండి, ఆకులు మనకి గార్డెన్లో చెట్లకు వచ్చిన ఎండుటాకులు అవన్నీ మొత్తం ఆకుకూర వలసినవన్నీ మొత్తం అందులో వేసేసి మనం మట్టి వేసేసి మనం ఇంకా దానిపైన బియ్యం కడిగిన నీళ్ళు అట్లాంటివి ఏదైనా కింద పోయకుండా అందులో వేస్తూ ఉన్నప్పుడు అది కుళ్ళుతూ ఉంటుంది అనమాట. బాగా ఫర్మెంటేషన్ అవుతూ దాంట్లో మనకి ఇవి వస్తూ ఉంటుంది అనమాట. ఆ జ్యూస్ అంతా కింద దిగుతుంది. మనం దాన్ని ఆ గొట్టం ద్వారా మనం పట్టుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది. పైన డ్రై అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. అంటే చాలా ఈజీ అంటే ఈజీ. కింద మాత్రం ఒక షాల్డరింగ్ రాడ్తో హోల్ పెట్టి ఆ సీసా మూతని లోపలికి గుచ్చా అనమాట. అందులో నుంచి ఒక గొట్టం బయట పెట్టాను. ఇదండి, చాలా బాగుంది కదా.